అంటారు. పశు జన్మ నుంచి మానవ జన్మ రావడం చాలా కష్టమట. ఎన్నో రకాల జన్మలు తీసుకుని మానవ జన్మ వస్తాం. మరి పశు జన్మ నుంచి మానవ జన్మ రావడం చాలా కష్టం. మానవ జన్మ నుంచి మాధవుడికి ఎదగడం చాలా తేలికట. మానవ జన్మ తీసుకున్నాక మాధవుడికి ఎదగడం ఒక్క జన్మలో కూడా సాధ్యం అవ్వచ్చు. ఎందుకంటే గురువిచ్చిన సాధన, గురువిచ్చిన జ్ఞానం నువ్వు అభ్యసిస్తే ఒక జన్మలోనే నువ్వు మాధవుడిగా, నువ్వు ఆత్మవి అని నీకు అనుభూతి కలిగితే నువ్వు మాధవుడు అయినట్లే. ఆ అనుభూతికి ఒక మానవ జన్మ కొద్ది జన్మల్లో పూర్తి చేయగలవు. సుజన్మ నుంచి మానవ జన్మ కష్టం, కానీ మానవ జన్మ నుంచి మాధవ జన్మ రావడం చాలా కొద్ది జన్మల్లోనే మనం ఆ స్థితిని పొందవచ్చు. మరి ప్రతి వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే, మనము జీవించి ఉన్న గురువు దగ్గర ఇన్ని పాఠాలు నేర్చుకుని మరి మనము కూడా ఒక గురువుగా ఎదిగి శిష్యులకి బోధించాలి. అంటే అవసరమైన వాళ్ళకి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, మరి బాధల్లో ఉన్న వాళ్ళకి మనం బోధించగలగాలి. ఎందుకు అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడానికి జీవించి ఉన్న గురువులే ఈ భూమి మీద అవసరం. ఇది మనం తెలుసుకున్నప్పుడు ఈ అవసరం, ఈ సృష్టికి నేను ఉపయోగపడతాను, పడగలను అని మనం అనుకున్నప్పుడు అందరికీ చెప్తామండి. ప్రపంచం అంతా మారిపోతుందా అని మనం ఆలోచించగల, నా శక్తి మేరకు సృష్టి నాకు ఎంత మందికి చెప్పిస్తుందో నేను అంతమందికి చెప్తాను అని మనం అనుకోవాలి. ఎందుకంటే జీవించి ఉన్న గురువే ఆత్మజ్ఞానాన్ని బోధించగలడు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎవడైనా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే జీవించి ఉన్న గురువులే అవసరం, జ్ఞానులే అవసరం. మరి మరణించిన వారు ఏం బోధిస్తారు వాళ్ళకి? మనం పత్రిగారి దగ్గర నేర్చుకున్నాం, మనం ఎదుగుతున్నాం, మన కింద వాళ్ళు సృష్టి మన ముందు నిలబడుతుంది. ఇప్పుడు మనం చెప్పాలి, కానీ నేను చెప్పను, నాకు ఖాళీ లేదు అనడం అజ్ఞానం. ఒకప్పుడు నేను అట్లాగే అనుకున్నాను, ఇవన్నీ తెలియనప్పుడు. కానీ అది ఎంత గొప్ప పనో ఇందులోకి వచ్చాక అర్థమైంది. నిన్ను ప్రకృతి గుర్తిస్తుంది, గురువుగా ఎదగడానికి అవకాశం ఇస్తుంది. ప్రతి జ్ఞానికి గురువుగా ఎదిగే అవకాశం సృష్టి ఇస్తుంది.